హాయ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఏఐసిసి సభ్యులు, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. కై టీవీ యాజమాన్యానికి, కై టీవీ వీక్షకులకి అందరికీ కూడా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ శివరాత్రి సందర్భంగా అందరి కుటుంబాలు ఆనందంగా అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా గడపాలని చెప్పేసి మనసారా కోరుకుంటాం. సార్, సుధాకర్ రెడ్డి గారు, మీరు ఏఐసిసి మెంబర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో మీరు ప్రముఖ వ్యక్తిగా, ప్రకాశం జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ని 40 ఏళ్ల పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ప్రకాశం జిల్లాలో బలమైన కాంగ్రెస్ నాయకులు అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఒక విధమైన నూతన ఉత్తేజం వచ్చిన మాట వాస్తవమే. అది మీకు గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తూ ఉంటారు. ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి? సార్, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా చాలా మార్పు వచ్చింది. మరి 2014 రాష్ట్ర విభజన సందర్భంగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి లెగసీని తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళటం, తదనంతర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీని, ఆయన రాజకీయ వారసత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఒక లెజెండ్, ఆయన రాజకీయ వారసత్వాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వారసురాలుగా, రాజశేఖర రెడ్డి రాజకీయ వారసురాలుగా కాంగ్రెస్ పార్టీలోకి రావటం అనేది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా మంచి నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి. మరి ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అలుపెరగకుండా రాష్ట్రం మొత్తం, అటు ఇచ్చాపురం నుంచి బిగిన్ చేసుకొని టోటల్ అనంతపురం, మళ్ళా ఇడుగులపాయ, మళ్ళా రచ్చబండ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమంతో ప్రజలకు చేరువవ్వాలి, కార్యకర్తలకు చేరువవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన బయలుదేరి ఆయన స్వర్గస్థులైనారు. ఆయన ఆశయ సాధనని తిరిగి రచ్చబండ కార్యక్రమం ద్వారానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకి దగ్గర అవుదాం అనేటువంటి ఆలోచనతో రచ్చబండ కార్యక్రమాన్ని, అలాగే బహిరంగ సభలను కూడా చేసుకుంటూ విజయవంతంగా, మేము అంటే ఆమె రాకముందు పార్టీ మీటింగ్లు కాని పరిస్థితులు చూసినటువంటి సందర్భం. మరి ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా కొన్ని వేల మంది, దాదాపు 15-20 వేల మంది, చాలా పెద్ద బాగా నగరే కాదు సార్, అటు అన్ని ప్రకాశం జిల్లా కానీ బాపట్ల కానీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఆమె కార్యక్రమాలు నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. అలాగే అనంతపురంలో బహిరంగ సభ జరిగింది. దాదాపు 30-40 వేల మంది ఆ బహిరంగ సభకి హాజరయ్యారు. దాంట్లో మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథిగా వచ్చేసారు, ఏఐసిసి అధ్యక్షులు. మరి పేద ప్రజలందరికీ కూడా, ఎవరైతే పేదలందరూ ఉన్నారో మహిళలందరికీ ప్రతి కుటుంబానికి నెలకి 5,000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ఒక పథకాన్ని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం అమల్లో లేదు. అలాగే నిన్న తిరుపతిలో బహిరంగ సభ, భారీ బహిరంగ సభ, ఏదైతే నరేంద్ర మోడీ గారు 2014 ఎలక్షన్లకి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజలందరికీ కూడా మాయమాటలు చెప్పినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలైనా కూడా మరి ఢిల్లీని తలదన్నే రాజధాని కడతా అన్నారు. మరి ఈ రోజు ఆ రాజధాని ఎక్కడుందో కదా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు 10 సంవత్సరాలైనా కూడా రాజధాని కనిపించట్లేదు. అలాగే మరి ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలన్నిటికీ కూడా ప్యాకేజీ ఇస్తానన్నారు. మరి ఆ ప్యాకేజీ ఏమైందో తెలియదు. మరి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. మరి ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్టు కట్టినటువంటి పరిస్థితి లేదు. అంటే విభజన చట్టంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు హామీలు చట్ట రూపంలో తీసుకొచ్చిందో ఈ రోజుకి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి అటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గాని బీజేపీ ప్రభుత్వం చేయలేదు, అటు రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ పరిస్థితులు కూడా చేయలేదు. 2019 నుంచి 2024 వరకు
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా చెప్పాడు, కేంద్రం మెడలోంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, అలాగే విభజన హామీలన్నీ కూడా తీసుకొస్తానంటే మరి ఈ 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏవీ చేయలేనటువంటి హామీలు, చెప్పినటువంటి హామీలు చేయలేకుండా తిరుపతి సభలో షర్మిలారెడ్డి గారు మరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రండి, 10 సంవత్సరాల ప్రత్యేక హోదాని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందిస్తామని చెప్పేసి గర్వంగా బాహటంగా బహిరంగ సభలో చెప్పినటువంటి పరిస్థితి. ప్రజాక్షేత్రంలో మీకు మంచి జరగాలని ఆ దేవదేవుణ్ణి శివరాత్రి సందర్భంగా కాయ్ టీవీ మీడియా తరఫున కోరుకుంటున్నాను. ప్రజలకు మేలు చేసే విధంగా సుధాకర్ రెడ్డి గారి కార్యకలాపాలు నిర్వహించాలని. ఖచ్చితంగా సార్, కాయ్ టీవీ వీక్షకులందరికీ కూడా నేను మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిగా కానీ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక అటు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొద్దామని చెప్పేసి ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా. ధన్యవాదాలు.